నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో సీఐ సుబ్బరాజు వాహనాలు తనిఖీ, నిబంధనలు పాటించాలని సూచన. బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. అద్దంకి మండలం కటకిందపాలెంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిని సోమవారం ప్రారంభించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా చర్చిలో ప్రార్థనలు చేసుకుని కార్యాన్ని సఫలీకృతం చేసుకోవాలని రెవెండర్ డాక్టర్ జాన్ ప్రభాకర్ సందేశం ఇచ్చారు. అనంతరం క్రైస్తవులు క్రీస్తు పాటలు పాడారు. కురిచేడులోని యజ్ఞశాలపేట పోలేరమ్మ కొలుపులు ఆదివారం నిర్వహించారు. ఉదయం పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లు సమర్పించారు. గ్రామోత్సవం నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. యువత, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దంకిలో సీఐ సుబ్బరాజు వాహనాలు తనిఖీ చేపట్టారు. గతంలో పోలీసు అధికారులు వాహనాలకు రాసిన అపరాధ రుసుం చలానాలను వెంటనే చెల్లించాలని వాహనదారులకు సీఐ సూచించారు. వాహనదారులతో పెండింగ్ చలానాలను కట్టించారు. 3 కంటే ఎక్కువ చలానాలు పెండింగ్ లో ఉన్నట్లయితే సంబంధిత వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మీ సేవా కేంద్రాల్లో పెండింగ్ చలానాలను చెల్లించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన PGRS లో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందించి వేగంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరులో విషాదం అలుముకుంది. వేరువేరు ఘటనల్లో 3 గ్రామస్తులు మృతి చెందారు. రైలు కింద పడి వెంకట ఆంజనేయులు అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తుల బసవయ్య, చల్లా శ్రీను దుర్మరణం చెందారు. ఒకే గ్రామంలో 3 మరణాలు చోటు చేసుకోవడంతో ఏల్చూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.